హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. టుడే కలాకండ రెసిపీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి. ముందుగా క్రీమ్ ఉన్న మిల్క్ అనేది తీసుకోవాలండి. నేను విశాఖ డైరీ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఫైవ్ 500 ml ఒక ప్యాకెట్ ఫుల్గా తీసుకున్నానండి. ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఏదైనా కొంచెం దలసరగా ఉండే లాంటి పాత్రను అయితే తీసుకోండి. ఎందుకంటే పాలు మరుగుతున్న కొద్దీ అడుగన్నది పడుతుందండి, మాడిపోకుండా ఉంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పాలు దగ్గరగా వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 20-30 నిమిషాలు అయితే పడుతుందండి పాలన్నీ మరిగి దగ్గరికి వచ్చేంత వరకు. చూసారు కదండి, పాలు అయితే బాగా దగ్గరికి వస్తున్నాయి. ఇందులో 150 గ్రామ్స్ షుగరు యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తినాలైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. పంచదార వేసుకున్నాక అందులో ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగొట్టేస్తుంది. నాన్ స్టాప్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, బాగా దగ్గరికి అయిపోయింది. ఇలా బబుల్స్లా భలే వచ్చింది కదండి. చూసారు కదండి, బాగా దగ్గరగా అయితే అయిపోయింది. ఇలా బబుల్స్లా అలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, అయిపోయింది. చూసారా, ఈ కంటెంట్స్ వేస్తే సరిపోతుంది. చూసారా, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కలాకండ రెసిపీ తయారండి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.